ప్రియమైన ఈ దేశ బానిసలారా, మీతో సహబానిసమైన నేను అన్నాను. మీరు అనొచ్చు, అన్నా పొద్దు సమానం మేము ఫైటింగ్ చేస్తూ ఉంటాం, ఏ అన్యాయం జరిగినా మేము పోరాటం చేస్తాం, వృత్తి కులాల వాళ్ళ కాంచి మొదలుకుంటే, సంఘాల నుంచి మొదలుకుంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి సెక్షన్ మేము అడ్రస్ చేస్తాం. అట్లాంటి మమ్మల్ని బానిస ఎట్లా అంటున్నావు? ఎందుకు బానిస అనాల్సి వచ్చింది? ఎందుకు నన్ను నేను కూడా బానిసగా పోల్చుకోవాల్సి వచ్చింది అనేటటువంటి దానికి ఒక చిన్న మాట చెప్తాను. ఏమిటి అంటే, ఇప్పుడు పెట్టిన మాటనే ఏమన్నాడు? మనువాదాన్ని ఓడిద్దాం, రాజ్యాంగాన్ని గెలిపిద్దాం. ఫస్ట్ పాయింట్, మనువాదాన్ని ఓడిద్దాం. మనువాదాన్ని ఓడించాలంటే ఇక్కడ ఉన్న మనం అందరం మనల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. యాజ్ ఏ హైకోర్టు అడ్వకేట్గా 15 సంవత్సరాలుగా సాంఘిక తాత్విక ఉద్యమాల్లో పనిచేస్తున్నటువంటి వాడిగా ఈ మాట చెప్తున్నాను. మీరు మనువాదాన్ని ఓడించాలనుకుంటే మొట్టమొదట నిన్ను నువ్వు కోల్పోవాలా. ఎందుకు నన్ను నేను కోల్పోవాలి అంటే, నా అస్తిత్వమే డేంజరా అని మీరు అడగొచ్చు. 100% మీ అస్తిత్వానికే డేంజర్ మనువాదాన్ని ఓడించడం. ఎట్లా నా అస్తిత్వానికి ప్రమాదం? మనువాదాన్ని ఓడిస్తే నాకు మేలు జరుగుతుంది కదా, మనువాదాన్ని ఓడిస్తే శత్రువులు ఓడించినట్టు కదా. అట్లాంటిది మనువాదాన్ని ఓడిస్తే నా అస్తిత్వానికి ప్రమాదం ఎలా అవుతుంది అనేటటువంటిది ప్రధానమైన ప్రశ్న. ఎందుకు అవుతుంది అంటే, మనువాదము యొక్క మౌలికమైన సూత్రం, మనువాదము యొక్క కేంద్ర బిందువు, మనువాదము యొక్క మౌలిక స్వరూపం మనకు వ్యతిరేకంగా ఉంటుంది అనిపిస్తుంది. కానీ మన జీవితాల్లో అనుక్షణం 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 మనం అనుసరిస్తున్నది మనువాదమే. మీరు ఉదాహరణకు చూడండి, ఇందులో పెళ్ళైన వాళ్ళ చేతులు లేపండి. పెళ్ళైన వాళ్ళు రైట్, మేజర్ అయింది. నేను ఇక్కడున్న పురుషులను అడుగుతున్నా ప్రశ్న, ఇక్కడున్న మగవాళ్ళని అడుగుతున్నా, నిజంగా చెప్పాలా, మీరు భోజనం చేసిన తర్వాత మీరు తిన్న కంచాన్ని మీలో ఎంతమంది తీసేస్తుంటున్నారు? మీ కంచాన్ని మీరే కడుక్కోవాలా. చాలా తక్కువ మంది కనబడుతారు. ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు నాయకులు కాబట్టి, చాలా తక్కువ మంది కనబడుతున్నారు. ఎందుకు ఇట్లా చెప్తున్నాను అంటే, మను ధర్మశాస్త్రం ప్రకారంగా ద లా ఆఫ్ మను కోడ్ అన్నాడు. అకార్డింగ్ టు ది లా ఆఫ్ మను కోడ్, భర్తకు అన్ని రకాలైనటువంటి సేవలు అందించవలసింది ఎవరైనా అంటే భార్య. అంటే ఏంది? నువ్వు తింటే నీ కంచం కడగాలి, నువ్వు బట్టలు చేసిపోతే నీ బట్టలు ఉతకాల, ఉతికిన బట్టలుంటే ఇస్త్రీ చేసి పెట్టాలి. ఇప్పుడు రెండో ప్రశ్న, మీలో మీ బట్టలు ఉతుక్కొని ఇస్త్రీ చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అబద్ధాలు ఆడద్దు. మీ బట్టలు మీరే ఉతుకోవాలి, మీ బట్టలు మీరే ఇస్త్రీ చేసుకోవాలి. అంటే మన బట్టలు మనం ఉతుకోవట్లేదు. ఎవరు ఉతకాలి? నీ వైఫ్ ఉతకాలి. ఉతకలేదు అనుకో, రాష్ట్ర నాయకుని కాంచి మా ప్రధాన కార్యదర్శి కాంచి కదిలేకిస్తున్న దాకా ఏమే బట్టలు ఉతకలేదు, ఎట్లా పోవాలి నేను? అవునా కదా? అవునా కదా? కౌమారే పిత్రా రక్షతి యౌవనే భర్తా రక్షంతి వార్ధక్యే పుత్రాః న స్త్రీ స్వతంత్రమర్హతి. అందుకే మనల్ని మనం కోల్పోవాల్సి వస్తుంది. యాజ్ పర్ ద మను, యాజ్ పర్ ద కోడ్ ఆఫ్ మను, వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఏ ఉమెన్? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఏ వైఫ్? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఏ గర్ల్? వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఏ ఫిమేల్? ఏంది దాని మన ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఏం చెప్తుందంటే, కౌమారే పిత్రా రక్షతి, కౌమారే చిన్నతనములో ఉన్నప్పుడు, పిత్రా రక్షతి తండ్రి యొక్క చెప్పు చేతల్లో ఉండాలి పాప అమ్మాయి. అంటే బాల్య దశలో ఉన్నప్పుడు, ఇంకా పెళ్లి వయసు రానప్పుడు ఒక అమ్మాయి భారతదేశంలో పుడితే ఆ అమ్మాయి తండ్రి యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. కౌమారే పిత్రా రక్షతి యౌవనే భర్తా రక్షంతి, యౌవనే భర్తా రక్షంతి. యవ్వనానికి వచ్చిన తర్వాత, పెళ్ళైపోయిన తర్వాత ఏమంటున్నాడు? భర్తా రక్షంతి, భర్త యొక్క రక్షణలో ఉండాలి, భర్త యొక్క చెప్పు చేతల్లో ఉండాలి. వార్ధక్యే పుత్రాః,
వార్ధక్యే ముసలితనానికి వచ్చినప్పుడు, అదే స్త్రీ ముసలితనానికి వచ్చినప్పుడు, వార్ధక్యానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? పుత్రారక్షతి, పుత్రుని యొక్క రక్షణలో ఉండాలి. చిన్నప్పుడేమో తండ్రి చెప్పు చేతల్లో, అంటే మగవాడే. వయసుకు వచ్చినాక భర్త చెప్పు చేతల్లో, మగవాడే. ముసలితనానికి వచ్చిన తర్వాత కొడుకు చెప్పు చేతల్లో, మగవాడే. ఓవరాల్గా ఒకటే మాట కొట్టేసి ఏం చెప్పినాయంటే, న స్త్రీ స్వతంత్రం అర్హతి, న స్త్రీ స్వతంత్రం అర్హతి. ఈ స్త్రీ అనేటటువంటి దానికి అధికారం ఇవ్వడం లేదు, స్త్రీ అనేటటువంటి దానికి స్వేచ్ఛ ఇవ్వడం లేదు. నా స్త్రీ స్వతంత్రం అర్హతి, స్త్రీకి స్వతంత్రం లేదు. ఇప్పుడు చెప్పండి, మన ఇళ్లలో మన భార్యలకు, మన బిడ్డలకు, మన తల్లులకు మనం ఏ మేరకు స్వతంత్రాన్ని ఇస్తున్నాము? మన ఇంట్లో ఆర్థిక స్వతంత్రం ఉందా? మన భార్యకు, మన బిడ్డకు తను నచ్చిన వాడు, తనకిష్టమైన వాడు, తనకు కావలసిన వాడు, తనకు జత అయిన వాడు, తను మెచ్చిన వాడు పెళ్లి చేసుకునేటటువంటి స్వేచ్ఛ మన ఇంట్లో మనకుందా? మన పిల్లలకుందా? అందుకే చెప్పిన మనువాదాన్ని ఓడించడం అంటే మనలో మనం చాలా కోల్పోవలసి వస్తుంది. అందులో మొదటిది, మన ఇంట్లో ఉన్న స్త్రీకి మనం స్వతంత్రాన్ని ఇవ్వగలగాలి, మన బిడ్డకు మనం స్వతంత్రం ఇవ్వగలగాలి, మన కోడలకు మనం స్వతంత్రం ఇవ్వగలగాలి, మన తల్లికి మనం స్వతంత్రం ఇవ్వగలగాలి. మనం అందరం మనవాదం నశించాలి, మనవాదమా, మన ధర్మశాస్త్రం అది కావాలి, ఇది కావాలి. కానీ ప్రతిరోజు మన జీవితంలో అడుగడుగున మనం ఆచరిస్తున్నది మనుధర్మశాస్త్రమే. కాబట్టి మిత్రులారా, మనుధర్మశాస్త్రాన్ని ఓడించడం అనే మాట అంత సులభమైన మాట కాదు. అది చాలా ధైర్యం కావాలి దానికి. అది కేవీపీఎస్ లాంటి సంస్థలకు ఇట్లాంటి ధైర్యం, సాహసం దాని పుట్టుక నుంచే వచ్చింది. ఎట్లొచ్చింది? కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి. ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ విచ్ కెన్ ఫైట్ అగెన్స్ట్ ద క్యాస్ట్ డిస్క్రిమినేషన్. కుల వ్యవస్థ యొక్క మొదటి రూపం ఏందో తెలుసా? వివక్ష. కుల వ్యవస్థ యొక్క మొదటి రూపం వివక్ష. ఈ వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉంటున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళకు సాహసం, ధైర్యం ఉంది. అందుకే పేరు పెట్టేశారు, మనవాదాన్ని ఓడిస్తాం. ఏ రోజున పాట రాసిండు, మనవాదానికి మరణ శాసనము రాస్తున్నాం ఇదిగో. మరణ శాసనానికి ఏం చేస్తున్నాడా? మనవాదానికి మరణ శాసనం రాస్తున్నాడట. ఎంత గొప్ప మాట తెలుసా అది? దానికి చాలా ధైర్యం కావాలి ఆ మాట అనాలంటే. ఎందుకంటే పొరపాటున నువ్వు ఆ మాట అన్నావు అనుకో, తెల్లారి మీ భార్య వచ్చి చెప్తుంది, చాలే నువ్వు బాగా చంపినావు మనవాదాన్ని, సాయంత్రం వచ్చినాక తెలుస్తుంది నీ ఇంటికాడ నీ కోసం అని చెప్పండి. సో దానికి చాలా ధైర్యం కావాలి ఆ మాట పాడాలంటే, ఆ పాట పాడాలంటే, ఆ రాయాలంటే. ఈ మాట పాడాలంటే కూడా చాలా ధైర్యం కావాలంటున్నా మీకు. మన ధర్మాన్ని ఓడిస్తాం. సరే, మన ధర్మాన్ని ఓడిస్తాం, బాగుంది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇక్కడ, అసలు మనుధర్మం అంటే ఏంది? వాట్ ఈస్ ద కోడ్ ఆఫ్ మను? వాట్ ఈస్ ద లా ఆఫ్ మను? మనుధర్మ శాస్త్రం అంటే ఏంది? మనుధర్మం అంటే ఏంటి? వాట్ ఈస్ ద లా? మీరు రెండు పెట్టిరుగా, మనుధర్మ శాస్త్రం, రాజ్యాంగం. ఇగో రాజ్యాంగం తెచ్చిన, రాజ్యాంగం పట్టుకొచ్చిన మీకు. ఎందుకంటే నేను అక్కడి నుంచి ఇక్కడి నుంచి చదివితే ఏమంటారంటే, ఈ కృష్ణని ఎక్కడి నుంచో తెచ్చి చదువుతున్నారు అని ఆయన అనుకుంటారు. అందుకే డైరెక్ట్ పట్టుకొచ్చిన. ఎవిడెన్స్ ఉండాలి కదా. బంగారయ్య శర్మ అని ఒక ఆయన ఉంటాడు, టీవీ డిబేట్లో కూర్చునేది నాతోనా. నేను శ్లోకాలు చదువుతుంటే అది అందలేదు, అందులో లేదు, అందులో లేదు అంటాడు. నేనే పుస్తకం పట్టుకపోకపోతుంటే మనకు నోటికి వస్తాయా. రెండోసారి ఏం చేసిన, బుక్ పట్టుకుపోయినా. ఎప్పుడైతే లేదన్నాడో పుస్తకం తీసిన, ఇక చూడు చదువుకో అని చెప్పిన. ఇక మనుధర్మశాస్త్రం కూడా పట్టుకొచ్చిన. మనుధర్మశాస్త్రం అట్ ద సేమ్ టైం ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. చాలా కీలకమైన అంశాన్ని పెట్టింది మీరు చర్చకి. ఇవాళ ఈ దేశంలో జరగాల్సిన చర్చ ఇది, ఈ రాష్ట్రంలో జరగాల్సిన చర్చ ఇది, మన కుటుంబాల్లో జరగాల్సిన చర్చ ఇది, మన సంస్థల్లో జరగాల్సిన చర్చ ఇది. ఇవాళ అటు విప్లవ పార్టీల నుంచి మొదలుకొని ఇటు వామపక్ష పార్టీల వరకు కులాలపైన చర్చ జరుగుతుంది. అన్నిటికీ మించి మనుధర్మశాస్త్రం లాంటి పుస్తకాల మీద చర్చ పెడుతున్నారు. ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం. మన వాళ్ళకు చాలా మంది ఏమనుకుంటారంటే, ఒక ఎమ్మెల్యేని గెలిపిస్తే ఆడు గొప్పోడు అనుకుంటారు.
లేకపోతే ఒక ఎంపీని గెలిపిస్తే వాడు గొప్పోడు అనుకుంటాడు, వాడు మంత్రి అయితే ఫైనల్ అనుకుంటాడు. నేను అడుగుతున్నా, పెరియార్ రామస్వామి నాయకర్ ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యిండు? పెరియార్ రామస్వామి నాయకర్ ఎన్నిసార్లు ఎంపీ అయ్యిండు? పెరియార్ రామస్వామి నాయకర్ ఎప్పుడైనా మంత్రి అయిందా? కానీ యావత్ భారతదేశంలో మనధర్మ శాస్త్రాన్ని, మతోన్మాద శక్తులను, బ్రాహ్మణవాదాన్ని కూకటి వేళ్లతో సహా పీకేసేటటువంటి అద్భుతమైన ఫిలాసఫీ తయారు చేశాడు పెరియార్ రామస్వామి నాయకర్. ఎంతమంది ఎమ్మెల్యేలు కాలేదు, ఎంతమంది ఎంపీలు కాలేదు, వాళ్ళ పేరు ఎవరైనా చెప్తున్నాడా? లేదు. మహాత్మా జ్యోతిరావు పూలే అద్భుతమైన బొమ్మ పెట్టారు మీరు. అద్భుతమైనటువంటి ఫిలాసఫర్స్ను ఇవాళ నెత్తికెత్తుకోవాల్సినటువంటి చారిత్రక అవసరాన్ని అటు కమ్యూనిస్టు పార్టీలకు, ఇటు దాని అనుబంధ సంఘం అయిన కేవీపీఎస్కు ఏకకాలంలో మీరు పంపించగలుగుతున్నారు. ఇది చారిత్రకమైన ఆహ్వానించదగిన అంశం. పూలే ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయింది? పూలే ఎన్నిసార్లు ఎంపీ అయింది? పూలే ఏ ప్రభుత్వంలో మంత్రి అయ్యాడు? అరే పాగల్ है क्या तुम? मैं एमएलए बना तू ఎంపీ बन गया क्या रे? ఏ సమాజమైతే బ్రాహ్మణీయ మనవాద శక్తుల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిందో ఆ సమాజాన్ని నీదైన జ్ఞానంతో, నీదైన శక్తితో, నీకున్న మేధో బలంతో దాన్ని కూకటి వేలతో సహా పెకిలించగలిగే పోరాటం 1% చేసిన యు ఆర్ ద రియల్ హిస్టోరియన్ ఆఫ్ ది కంట్రీ. ఆడు ఎమ్మెల్యే పోయి అసెంబ్లీలో కూర్చొని ఆవలిసి ఏం చేయాలి? అవన్నీ కాంశీరామ్ చెప్పేవాడు, ఈ ఎస్సీలు, ఎస్టీలు, బీసీల నుంచి గెలిచే ఎమ్మెల్యేలు, ఎంపీలు అసెంబ్లీకి పోనే పోరు. ఒకవేళ పోయినా చివరి బెంచ్లో కూర్చుంటారు. చివరి బెంచ్లో కూర్చున్నా అక్కడన్నా సరిగ్గా చేస్తారని అది కూడా లేదు. చివరి బెంచ్లో కూర్చొని ఏం చేస్తారట? ఆవలిస్తారట. ఒక పక్క కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా అంటున్నాడు, మరొక పక్క మోడీ రాజ్యాంగానికి ఆల్టర్నేట్గా హిందూ ధర్మశాస్త్రాన్ని రాసుకొస్తున్నాడు. బుక్ వచ్చేసింది ఆల్రెడీ. కానీ ఈ ఎమ్మెల్యేలు ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద, బ్యాక్వర్డ్ క్లాస్ పేరు మీద ఎన్నికైనా, బ్యాక్వర్డ్ క్లాస్ పేరు మీద ఎన్నికలు లేదు, ఎందుకంటే వాళ్ళు జనరల్ సీట్లను గెలవాలి. కనీసం ఎస్సీ ఎస్టీ ఎన్నికల నుంచి వచ్చిన వాళ్ళైనా ఏ రోజన్నా అటు కేసీఆర్ను కానీ ఇటు మోడీని కానీ అసలు భారత రాజ్యాంగాన్ని ఎందుకు మారుస్తావురా నాయన అని అడిగే వాళ్ళు ఉన్నారా? పైపెచ్చు మనం దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే టీవీల్లోకి వచ్చి నిస్సిగ్గుగా ఏం మాట్లాడారు తెలుసా? వీళ్ళంతా భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది, భారత రాజ్యాంగాన్ని మారిస్తే తప్పేంది అని అడిగారు. 1960వ దశకం 70వ దశకంలో సమితి ఎలక్షన్లు వచ్చినాయి, అంతేనా? పంచాయతీ సమితి ఏమంటారు దాన్ని? అప్పుడు ఇది సమితి ఎలక్షన్ కదా, పంచాయతీ సమితి ఎలక్షన్స్ వచ్చినాయి. సమితి ఎలక్షన్స్లో 82లో మండలం వచ్చింది. సమితి ఎలక్షన్స్లో రిజర్వేషన్లు లేవు. రిజర్వేషన్లు లేకపోతే ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్స్లో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి సమితి ప్రెసిడెంట్లు అంతా ఎవర్రా అంటే బ్రాహ్మణ్, బనియా, క్షత్రియ కులాల వాళ్ళు. ఒక్క బ్యాక్వర్డ్ క్లాసు అంటే బీసీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక ఎస్సీ సమితి ప్రెసిడెంట్ కాలే, ఒక షెడ్యూల్ ట్రైబ్ సమితి ప్రెసిడెంట్ కాలే. దీన్ని బట్టి మనకి ఏమర్థం కావాలి అంటే రిజర్వేషన్లే గనక లేకపోతే మన బతుకులు ఇక్కడ రోడ్ల మీద చింపి విసిరి పారేసిన విస్తారాల కంటే దరిద్రంగా ఉంటాయి. ఇంత గొప్ప టాస్క్ నిర్వహించిన భారత రాజ్యాంగాన్ని మారిస్తే ఏమవుతుంది అని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ సీట్లలో గెలుపొందినటువంటి నాయకులు సిగ్గు లేకుండా మాట్లాడతారు. ఎందుకా రిజర్వేషన్ సీట్లు అంబేద్కర్ ఇచ్చింది? ఎందుకా బాబాసాహెబ్ అంబేద్కర్ తన మొత్తం పోరాట ఫలితంగా సాధించినటువంటి రిజర్వేషన్ల యొక్క వైఫల్యం మీద? అందుకే మిత్రులారా, భారత రాజ్యాంగము, మనవాదం అనేటటువంటి సబ్జెక్ట్ను సమాజంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఈరోజు ఉన్నది. వాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? మళ్ళీ కనుక గెలిస్తే మనుధర్మశాస్త్రమే మా యొక్క రాజకీయ ఎజెండా. ఇప్పుడు నేను అడుగుతున్నా, వాట్ ఈస్ ద మనుధర్మ? వాట్ ఈస్ ద లా ఆఫ్ మను?
తెలుసా ఇది ఎంత, ఈ మనధర్మ శాస్త్రం అనేది ఎంత దుర్మార్గం సృష్టించిందో తెలుసా ప్రపంచంలో? మీకు తెలియదు. మనకు ఏమైనా రెండే ముచ్చట్లు తెలుస్తాయి. ఒకటి, ప్రధానంగా జరిగే విషయాలు చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి నాయకులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఫేస్ ఫిగర్లు చూస్తుంటాం మనం. మీరు చూడురి, రేపటి నుంచి మీరు ప్రయత్నం చేయండి. వన్ వీక్ తమ్ముడు అన్నలారా, నేను ఒకటి చెప్తున్నా, 1 వీక్ ఒక బుక్ పెట్టుకోండి. బుక్ పెట్టుకొని వార్తాపత్రిక కానించి ఈనాడు పత్రిక దాకా అన్నీ కొనుక్కోండి. ఫస్ట్ పేజీలో ఎవరెవరి ముఖాలు కనబడుతున్నాయి. ఫస్ట్ పేజీ ఎక్కువద్దు. ఆంధ్రప్రదేశ్ తీయండి, ఇటుపక్క కేటీఆర్, ఇటుపక్క హరీష్ రావు, మధ్యలో రేవంత్ రెడ్డి, కింద జగ్గారెడ్డి, ఇటు పక్కన దీపాదాసు మునిషి, దాని కింద సచ్చిచెడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే పరిస్థితి కనుక అమెరికాలో ఉంటే పేపర్లు తగలబెట్టేస్తారు వాళ్ళు. బ్లాక్స్కు సంబంధించిన వార్తలు ఒక్క వారం గనక పత్రికల్లో రాకపోతే అమెరికా దేశంలో ఆ పత్రిక ఆఫీసులను తగలబెట్టేస్తారు. అందుకే బానిసలారా అన్న, వీఆర్ నాట్ దట్ మచ్ ఆఫ్ అవేర్. మన జీవితాలకు సంబంధించిన, మన నాయకులకు సంబంధించిన, మన ప్రాతినిధ్యానికి సంబంధించిన, మన రిప్రజెంటేషన్కు సంబంధించినటువంటి అంశాలు పత్రికల్లో రాకపోయినా, టీవీలో రాకపోయినా, చర్చల్లోకి రాకపోయినా కూడా మనం హ్యాపీగా ఎంజాయ్గా జీవితం గడపగలుగుతున్నాం. ఈ 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో చర్చకు వచ్చినటువంటి అంశాలు ఏంటివి? ఓట్లను ఏ అంశాల ప్రాతిపదికన అడిగారు? ఎప్పుడైనా ఆలోచించరా? ఒక్కటి ప్రధానమైన అంశం ఏంటంటే, కేసీఆర్ దోపిడీ చేసిండు, కేసీఆర్ దోపిడీ చేసిండు, కేసీఆర్ దోపిడీ చేసిండు అని రేవంత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ 24 hours ప్రసారం చేస్తూ లైమ్ లైట్లోకి వచ్చింది. అంతేనా? రేవంత్ రెడ్డి ఏ రోజన్నా, లేదా ఆ కాంగ్రెస్ పార్టీ ఏ రోజన్నా ఈ ఎలక్షన్స్లో, రాబోయేటటువంటి రోజుల్లో ఎవరైనా కులాంతర వివాహాలు చేసుకుంటే అటువంటి వాళ్లకు రక్షణ కల్పిస్తాం, వాళ్ళను చనిపోకుండా చూస్తాము అని చెప్పేసి చర్చ జరిగిందా? ఈ రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ కానుకొనున్న ఈ రంగారెడ్డి జిల్లాలో బోనాల పండుగ జరిగితే, ఈ రంగారెడ్డి జిల్లాలో అలావా చుట్టూ తిరుగుతుంటే, ఈ రంగారెడ్డి జిల్లాలో ఎవరైనా ఒక పిల్లవాడు చదువుకున్నవాడు గుడికి పోతే వాణ్ణి ఘోరాతి ఘోరంగా అవమానించి బయటికి పంపిస్తున్నప్పుడు అది మళ్ళా ఎలక్షన్లో చర్చకు వచ్చిందా? There is no discourse, there is no debate in election campaign on the caste discrimination. అంటే ఎలక్షన్ అయిపోయినాక మనం మాట్లాడుకోవచ్చు హ్యాపీగా, ఎన్ని గంటలైనా మాట్లాడవచ్చు. కానీ ఎలక్షన్లో ఈ అణగారిన జాతులు, ఎలక్షన్లో ఈ వివక్షకురైతున్న జాతులు, ఎలక్షన్లో ఈ కుల ప్రాతిపదికన ప్రతిరోజు పీడిపబడుతున్న జాతులు ఆ అంశాన్ని ఎందుకు ఎలక్షన్ల యొక్క ఎజెండాగా మార్చలేకపోతున్నాయి? అవునా కాదా నా పాయింట్? అంటే మన కుల వివక్ష మీద చర్చ లేకుండానే, మన బిడ్డల భవిష్యత్తు మీద చర్చ లేకుండానే, ఈ దేశంలో జరుగుతున్నటువంటి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్న దాని మీద ఏ విధమైనటువంటి చర్చ లేకుండానే ఎలక్షన్ జరిగిపోయింది. ఇప్పుడు మరి ఎక్కడ జరగాలి చర్చ? ఐ వుడ్ లైక్ టు డిస్కస్ వెరీ మోర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బిఫోర్ యూ. చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు నేను చెప్పేవి. ఒక కుల వివక్ష మీద, ఒక కులాంతర వివాహాల మీద, లేదా ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతం పేరు మీద జరుగుతున్నటువంటి వివక్ష మీద ఎక్కడ చర్చ జరగాలి? సమాజంలో జరగాలి, అసెంబ్లీలో జరగాలి, అంటే శాసన వ్యవస్థలో జరగాలి, మూడోది ఎలక్షన్లో జరగాలి. ఎలక్షన్లో లేదు, శాసనసభ వ్యవహారాలు అసలే ఉండదు. ఇక మూడోది సాంఘిక వ్యవహారాలు. సాంఘిక వ్యవహారాల్లో చర్చ జరిగితే నాలాంటి వాడు ఎవరైనా మాట్లాడితే కార్నర్ చేసేసి వీడు హిందూ మతానికి వ్యతిరేకి, వీడు దేవుళ్ళకు వ్యతిరేకి, వీడు ఇంకో దానికి వ్యతిరేకి అని చెప్పేసి ఒక ముద్ర వేసి వాడిని పిచ్చుకుక్కని చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే కేవలం అభివృద్ధి అనేటటువంటిది మానవుని కుల వివక్ష నుంచి దూరం చేయగలదా? ఉదాహరణకు చూద్దాం. బాబు జగ్జీవన్ రామ్ అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు? బాబు జగ్జీవన్ రామ్. ఈ బాబు జగ్జీవన్ రామ్ అనే ఆయన యొక్క ఆస్తి ఎంత అంటే
స్వాతంత్ర్యం వచ్చే నాటికే 350 కోట్లు. స్వాతంత్రం వచ్చినాక కాదు, స్వాతంత్ర్యం వచ్చే నాటికే 350 కోట్ల ఆస్తుంది. ఆయనకు పరిశ్రమలు ఉన్నాయి. ఆయన ఉప ప్రధానమంత్రి అయ్యాడు. ఉప ప్రధానమంత్రి అయిన తర్వాత స్వామి సంపూర్ణానంద అనే ఒక వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఈయన పోతే, ఆ విగ్రహ ఆవిష్కరణ జరిగి వెనకకు వచ్చిన తర్వాత బ్రాహ్మణులు ఆ విగ్రహాన్ని పాలతో, నేలితో, నీళ్లతో సంప్రోక్షణ చేసి పరిశుద్ధం చేసుకున్నారు. ఒకవేళ డబ్బే కనుక కుల వివక్షణ పోగొడుతుందంటే, అభివృద్ధి కనుక కుల వివక్షణ పోగొడుతుందంటే, సంపద కనుక కుల వివక్షణ పోగొడుతుందంటే అప్పుడు జగజ్జీవన్ రావుకు కుల వివక్ష ఉండకూడదు. అంటే మెదడు బ్రాహ్మణవాదంతో నిండిపోయిన తర్వాత, మెదడు మనవాదంతో నిండిపోయిన తర్వాత డబ్బు, సంపద అనేటటువంటిది నీకు ఒక సోషల్ స్టేటస్ను, సాంఘిక హోదాను కల్పిస్తుందంటే నేను నమ్మను. కాబట్టి బలంగా మెదడు మీద పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. మనమంతా మన సంఘాల వాళ్ళం, మన వ్యక్తులు, మేధావులు, ఇంటెలెక్చువల్స్, ఆలోచనాపరులు, ప్రజాస్వామ్యవాదులు, పోరాట నాయకులు సామాజిక అసమానతల పట్ల కేవలం సానుభూతి ఉంటే సరిపోదు. దానికి సంబంధించినటువంటి మెదడు పైన బ్రాహ్మణవాదం యొక్క ప్రభావానికి మించినటువంటి ప్రభావాన్ని మనం చూపించగలం. మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన ఏ ఎమ్మెల్యేలు ఎక్కడ గెలవలే, కానీ భారతదేశంలో 1873 నాటికి ఏదైతే ఈ మతోన్మాదం అనేటటువంటిది, అది హిందూ మతోన్మాదం అనే పేరుతో ఈ దేశంలో పెచ్చరిల్లిపోతున్న సందర్భంలో దానికి ఒక్కడు ఎదురుగా నిలబడి, మీరు చేస్తున్నదంతా అమానవీయము, ఇది దుర్మార్గము, దీన్ని కొనసాగించడానికి నేను ఒప్పుకోను అని ఎదురు తిరిగి పోరాటం చేసి 1848 నుంచి 52 ఒక 4 సంవత్సరాల్లో 18 పాఠశాలలు పెట్టి గులాంగిరి అనే పుస్తకాన్ని రాసి మొత్తం యావత్ భారతదేశ కుల వ్యవస్థలో పరిసర్జనలు సృష్టించాడు మహాత్మా జ్యోతిరావు పూలే. అందుకే ఇప్పుడు పూలేను మనం మన తాత అని చాలా గర్వంగా తలెత్తుకొని చెప్పగలుగుతున్నాం. మిత్రులారా, కాబట్టి వ్యవస్థ యొక్క రూపాలలో ఎక్కడ అసమానత ఉంటుందో, ఎక్కడ వివక్షత ఉంటుందో అక్కడ మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంటుంది. వాట్ ఈస్ ద లా ఆఫ్ మను? మను ధర్మశాస్త్రం అంటే ఏంది? ఇది సృష్టించిన ఒక భయంకరమైన విధ్వంసాన్ని మీకు చెప్తా. ఈయన సుమతి భార్గవ అనే బ్రాహ్మణుడు రాశాడు ఈ పుస్తకాన్ని. పేరేం పేరు? సుమతి భార్గవ. చాలా మంది తెలియకపోవచ్చు, నాకు తెలిసి 95% తెలియదు. మనుధర్మశాస్త్రం రాసినోడి పేరు సుమతి భార్గవ అనే బ్రాహ్మణుడు. వాడు చిత్వవన బ్రాహ్మణుడు. ఈ పుస్తకాన్ని సుమతి భార్గవుడు రాస్తే ఇదే పుస్తకాన్ని ప్రొఫెసర్ నీచే అనేవాడు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేశాడు. ప్రొఫెసర్ నీచే సుమతి భార్గవ సాంస్క్రిట్లో రాశాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ ప్రొఫెసర్ నీచే అనేవాడు ఈ పుస్తకాన్ని ద జెంటు లా ఆఫ్ మను అని రాస్తాడు. ద జెంటు లా ఆఫ్ మను అనే పుస్తకాన్ని రాస్తే, ఆ పుస్తకాన్ని ఏం చేశారంటే ఒక లైబ్రరీ, ఏమంటారు దాన్ని, మ్యూజియంలో పెట్టారు. ఈ మ్యూజియంలో పెట్టినప్పుడు పోయి ఆ పుస్తకాన్ని ఎవరు చూసిండంటే హిట్లర్ చూసిండు. అరే ఏదో మంచి పుస్తకం ఉంది, ఏం పుస్తకమయ్యా అన్నాడు. ఈ పుస్తకం ఇక వాడు అడిగినప్పుడు ఇస్తారు కదా, ఇచ్చాడు. అది తీసుకొని పోయి జైల్లో ఉన్నప్పుడు కూర్చొని చదవడం మొదలుపెట్టినాడు. అందులో ఏముంది? సూపర్ మ్యాన్ థియరీ. సూపర్ మ్యాన్ థియరీ అంటే ఏంటిది? మనం అందరం సమానమైన మనుషులం కాదు, ఈ మనుషుల్లో కొంతమంది సూపర్ మ్యాన్లు ఉంటారు. ఆ సూపర్ మ్యాన్ ఎవడే అంటే అక్కడే వాడు జర్మన్ అన్నాడు, ఇక్కడనేమో మనం బ్రాహ్మణులు అంటాం. ఏమంటాం ఇక్కడ మనం? బ్రాహ్మణులు. వర్ణానాం బ్రాహ్మణో గురు. వర్ణాలన్నింటిలో బ్రాహ్మణుడు గురు. వర్ణానాం బ్రాహ్మణో. ఏమంటున్నాడు? వర్ణాలన్నిటికంటే గొప్పవాడు ఎవరు? బ్రాహ్మణుడు. ఎవరి బ్రాహ్మణుడు? ఈ బ్రాహ్మణుడు మామూలు విషయం కాదు. ఈ బ్రాహ్మణుడు అంటే దేవుళ్ళ కంటే పైన. దేవుడు అంటే క్రియేటర్, సృష్టికర్త. ఆయన కంటే పైన ఉన్నాడు ఈయన. అది బ్రాహ్మణుడి యొక్క గొప్పతనం. ఎట్లా? సమస్తలోకం దైవాధీనం తు మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మమ దేవత. ఎంత ముదుగు రాశాడు తెలుసా? నాకు తెలిసి మార్క్స్ కూడా ఇంత మంచిగా రాయకపోవచ్చు. మార్క్స్ దేవుడితో బాకి తుట్టాలి కదా. ఉదయం కుండలు చేస్తే, మధ్యాహ్నం రచనలు చేస్తే, సాయంత్రం వేటకపోతే రాత్రికి నాటకాల్లో పాల్గొనొచ్చు అంటాడు కార్ల్ మార్క్స్.
కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది మార్క్సిజం అని చెప్పడానికి ఈ సింగిల్ సెంటెన్స్ చాలు. ఉదయం కుండలు చేస్తే అంటే ఉదయం పూట కుమ్మరాయన, మధ్యాహ్నం రచనలు చేస్తే మధ్యాహ్నం రైటరు, ఆయన రైటర్ ఇక్కడ కూర్చుండు రైటరు, సాయంత్రం వేటకపోతే ట్రైబు, రాత్రికి నాటకాల్లో పాల్గొనొచ్చు ఆర్టిస్టు. అంటే మనిషి అనే వానికి కులం లేదురా అని చెప్పేశాడు సింపుల్గా. కానీ మనుధర్మశాస్త్రం చెప్తున్నది సమస్త లోకం దైవాధీనం, ఈ లోకమంతా దేవుని యొక్క ఆధీనంలో ఉన్నది. లోకం అంటే ప్రపంచం అంటే 200 దేశాలు. ఈ 200 దేశాలు కలిస్తే ఒక భూమి, అది కూడా ఎంత 75% నీళ్లు 25% భూమి. ఈ 25% భూమిలో 200 దేశాలు, ఇదంతా కలిపితే భూమి. ఇట్లాంటి భూములు ఎన్ని ఉన్నాయా మన పాలపుంతలో అంటే 1 × 10⁻11. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు, ట్రిలియన్, బిలియన్, ఇక నీకు ఎన్ని ఉంటాయో. అట్లాంటి పాలపుంతలు ఎన్ని ఉన్నాయా ఈ విషయంలో అంటే మళ్ళీ 1 × 10⁻11. అంటే భూమి లాంటి గ్రహాలు, ఉపగ్రహాలు, నక్షత్రాలు ఈ మొత్తం విశ్వంలో ఎన్ని ఉన్నాయిరా అంటే 1 × 10⁻22. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోట్లు, ట్రిలియన్, బిలియన్, 100 బిలియన్, 200 బిలియన్, 500 లెక్కలేదు. వీటన్నిటి మీద దేవుడు ఉన్నాడు. మనకు నమ్మాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, నిజమే కావచ్చు. ఒక నాస్తికుల సభ నడుస్తుందట, అయిపోయినాక బయటకు వచ్చినట్టు ఆయన. ఈయన పోలే, అరే మన తిరుపతిలో సభ జరిగింది కదా మన నాస్తికులది, ఎట్లా జరిగిందిరా అని అడిగినట్ట. మన నాస్తికుల సభ ఎక్కడ జరిగింది? తిరుపతిలో జరిగింది. ఎట్లా జరిగిందిరా అన్నట్టు. ఆడన్నాడట, ఆ దేవుని దయ వల్ల చాలా మంచిగా జరిగింది అన్న. సభ ఏమో నాస్తికులది, వీడు చెప్పింది ఆ దేవుని వెంకటన్న తిరుపతి వెంకన్న దయ వల్ల మంచిగా జరిగిందన్న అన్నాడట. ఎప్పుడు సమస్త లోకం దైవాధీనం, ఈ లోకం మొత్తం దేవుని యొక్క ఆధీనంలో ఉంది. అంటే కింద లోకం ఉంది, దానిపైన దేవుడు ఉన్నాడు. దైవ ఆధీనంతో మంత్రాధీనం. ఆ దైవం ఎవరి ఆధీనంలో ఉన్నాడా అంటే మంత్రం యొక్క ఆధీనంలో ఉన్నాడు. దైవాధీనంతో మంత్రాధీనం. కింద లోకం, లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం. ఆ మంత్రం ఏమంటున్నాడు? తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఆ మంత్రం మా యొక్క ఆధీనంలో ఉన్నది. అంటే ఫస్ట్ లోకం, లోకం మీద దేవుడు, దేవుని మీద మంత్రం, మంత్రం మీద బ్రాహ్మణుడు. బ్రాహ్మణో మమ దేవత. ఎంత కెపాసిటీ ఉంది తెలుసా వానికి? బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మణులమైన మేమే దేవుళ్ళము అన్నాడు. పిచ్చుకొడుకులారా, మీరు వెంకన్న స్వామి, రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ దేవుడని మొక్కుతున్నారా? వాళ్ళు కాదురా, వాళ్ళంతా మా కింద ఉంటారు. దే ఆర్ సబార్డినేట్ టు అస్. మేము ఎట్లా చెప్తే అట్లా వినాలే. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాహినికం. ఉత్తిష్టోత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటాడు. అంటే ఇటు లేమంటే లేస్తాడు, ఇటు పండుకోమంటే పండుకుంటాడు, పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడు. దేవుడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి పండుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా వండబెడతారు. పొద్దుముకల్ల తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? ఏందే అమ్మ అన్యాయం పాడువాడా? వార్డు మెంబర్ కంటే అన్యాయం అయిపోయింది దేవుని పరిస్థితి. అందుకే వాడు సమస్త లోకం దైవాధీనం, దైవాధీనంతో మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత. ఈ శ్లోకాలు రాసి సూపర్ మ్యాన్ ఉండని చెప్పిండు. ఆ సూపర్ మ్యాన్ ఎవరంటే బ్రాహ్మణుడు అని చెప్పిండు. ఆ బ్రాహ్మణుడు దేవునికి ప్రతిరూపం అని చెప్పాడు. ఇది వాడు చదివాడు. ఎవరు? హిట్లర్. వాడేమన్నాడంటే ఎస్ నిజమే, ఇండియాలో బ్రాహ్మణులు సూపర్ మ్యాన్ అయితే జర్మనీలో జర్మన్స్ సూపర్ మ్యాన్. యూదులు పనికి వాళ్ళ వాళ్ళని చెప్పేసి యూదులను నిట్ట నిలువున 1,00,000 మందిని ఉచ్చగొత కోసి మంచూరియా మీద దాడి చేసి ఇతరత్ర వేరే రాజ్యాల మీద ఉసిగొలిపి త్రైపాక్షిక కూటమి పెట్టి త్రైపాక్షిక ఒడంబడిక ఏర్పడి ఏమైంది? 2వ ప్రపంచ యుద్ధం వచ్చింది. 2వ ప్రపంచ యుద్ధం వస్తే 1,50,000 మంది
ఏమయ్యారు? వికలాంగులయ్యారు. 1,00,000 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,50,000 మంది దిక్కు దివానా లేకుండా పోయారు. ప్రపంచంలో కొన్ని లక్షల మందిని విక్టిమైజ్ చేసినటువంటి చరిత్ర ఎవరికి ఉందంటే ఈ మనుధర్మశాస్త్రానికి. ఈ మనుధర్మశాస్త్రం అంటే ఏమిటంటే, నెంబర్ 1 ఇన్సల్ట్, నెంబర్ 2 ఇంజురీ. వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ మనుధర్మశాస్త్ర? వాట్ ఈస్ ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మనుస్మృతి? మనుస్మృతి యొక్క ప్రాథమికమైన మౌలికమైన కేంద్రక అంశం ఏంటంటే ఇన్సల్ట్ ఆర్ ఇంజురీ. ఇన్సల్ట్ అవమానించు, ఇంజురీ అవమానించినా కూడా వాడు లొంగకపోతే వాడిని గాయపరచు. ఏం చేయాలి? అవమానించాలి, లేకపోతే గాయపరచాలి. చూద్దాం ఏం చేసిందో. మనుధర్మశాస్త్రం 2వ అధ్యాయం 27వ శ్లోకం. ఎందుకంటే ప్రూఫ్ కావాలి కదా. కజరకృష్ణ బట్టి నేను వేగ్గా మాట్లాడుతానంటే నమ్మకపోవచ్చు మీరు. మనం ఎంత ప్రోగ్రెసివ్ వాదులమైనా సరే ఒక్కోసారి నమ్మలేము. అందుకే ఎవిడెన్స్ ఇస్తున్నా, అధ్యాయంతో సహా చెప్పాను. ఏం చెప్పాడు చూద్దాం. మంగళ్యం బ్రాహ్మణస్య స్యాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం శూద్రస్య చూ జుగుప్సితం. సిగ్గు శరమున్నోడు ఎవడన్నా ఈ శ్లోకం విన్న తర్వాత ఎస్సీలు బీసీలు మళ్ళీ మనుధర్మశాస్త్రం కావాలని అంటాడా? ఏమన్నాడు? అవమానం, ఇన్సల్ట్ అన్నాను కదా. ఎట్ట ఇన్సల్ట్ చేస్తుండో చూడు వాడు. ఏమంటుండో? మాంగళ్యం బ్రాహ్మణస్య. ఒక పేరు పెట్టేటప్పుడు బ్రాహ్మణునికి మంగళప్రదమైన పేరు పెట్టాలి. అందుకే వీర వెంకట సుబ్రహ్మణ్య శర్మ కాదా, పరమానందయ పరమ ధర్మ శ్రీ 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 వెంకట నరసింహశాస్త్రి. నీ అమ్మ వెంకట కూడా కాదు, వెంకట నరసింహశాస్త్రి. అందుకే వాళ్ళకు మంగళప్రదమైన పేరు పెట్టాలా? నాకు చెప్పుండే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, ఈ దేశంలో ఉన్న వివక్షకు వ్యతిరేకం. నేను ఎవరికి వ్యతిరేకం, ఏ కులానికి ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎక్కడ అసమానత ఉండొద్దని కోరుకునేవాడిని నేను అడుగుతున్నా. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఒక్క బ్రాహ్మణి పేరు పెంటయ్య అని ఉండడం చూసిర్రా మీరు? ఉండదు కూడా. భలే చెప్పిండు ఆయన. ఎందుకంటే శాస్త్రం చెప్తుంది, ఒరే వెదవల్లారా, బ్రాహ్మణుడికి ఏం పేరు పెట్టాలి? మాంగళ్యం బ్రాహ్మణస్య. బ్రాహ్మణుడికి మంగళప్రదమైన పేరు పెట్టాలా? స్యాత్ క్షత్రియస్య బలాన్వితం. స్యాత్ క్షత్రియస్య బలాన్వితం. అలాగే క్షత్రియునికి బలంతో కూడిన పేరు పెట్టాలి. బలంతో కూడిన పేరు. ఏంది బలంతో కూడిన పేరు? వాళ్ళకు వాళ్ళ రాజులకు ఉండేటటువంటి బలమైన పేరు ఎట్లా ఉంటాయో చూడండి. రాముడు, శ్రీ అంటే లక్ష్మి, అవునా? శ్రీరాముడు లక్ష్మిని తన యందు ఇముడ్చుకున్నటువంటి వాడు. ధైర్యం అంటే బలం ఎంత బలంగా ఉంటుంది. నాకు ఒక డిఈ పరిచయం ఉండే కడప జిల్లా. ఆయన పేరు పిచ్చయ్య. నా దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు ఆయనకు ట్రాన్స్ఫర్ అవసరం ఉంటే నా దగ్గరికి వచ్చి పరిచయం చేసుకునేటప్పుడు, సార్ మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేడు. సార్ మీ పేరు, నా పేరు కజరకృష్ణ సార్, మీ పేరు ఏంటంటే సపోర్ట్ చేస్తలేదు. ఎందుకంటే ఆయనకు అవమానం అనిపిస్తుంది. మంచిగా పాయింట్ గింటి మంచిగా వేసిండు, టక్కేసిండు, నీట్గా 10,000 రూపాయల డ్రెస్ ఉంది ఆయన ఒంటి మీద. పేరు చెప్పమంటే చెప్తలేడు. పక్కన ఉన్న ఆయన చెప్పిండు, సార్ ఈయన పేరు పిచ్చయ్య సార్ అని. అమ్మ నా కొడకల్లారా, ఆఖరికి పిచ్చయ్య శర్మ అని ఉందా ఏమనుకన్నా చెప్పు. పిచ్చయ్య ఉంటే పక్కన శర్మాన్న పెట్టుకున్నాను ఉందా ఎవడన్నా? లేడే. మనోని పేరు బొందయ్య, పెంటయ్య, ఎల్లిగా. ఎల్లయ్య ఎక్కడిది? ఎల్లిగా, మల్లిగా, బొందలోడా, కర్రోడా. కర్రోడా అంటున్నాడు. అంటే వీడు ఎర్రగుంటానికి వీళ్ళు ఒకవేళ పొరపాటు ఎర్రగుంటే ఎర్రోడా. అమ్మ నా కొడుకులా మాకు పేర్లే కరువైనాయారా ఈ దేశంలో. ఇన్ని పేర్లుండే. జేమ్స్ అని ఉందనుకో, ఏ క్రిస్టియన్ రా భయ్, అమెరికా నుంచి పైసలు వస్తున్నాయి అందుకే మాట్లాడుతున్నట్టు. ఒకసారి నేను టీవీ 9 ఇట్టే మాట్లాడుతుంటే వాడు ఫోన్ కాల్లోకి వచ్చి అంటాడు, నాకు అమెరికా నుంచి పైసలు మస్తుగా వస్తున్నాయి అందుకే ఇట్లా మాట్లాడుతున్నాను. నేను లైవ్లో చెప్పిన నా అకౌంట్ నెంబరు, IFSC కోడు, బ్రాంచ్ ఇవ్వ చూసుకొచ్చుకోపోరా అని చెప్పిన. ₹7 అలా 450 రూపాయలు ఉంటాయి. మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయను నేను. ఎక్కడి నుంచి వచ్చినాం మనం, ఎక్కడి నుంచి పోతున్నాం? వీడు చెప్తున్నాడు, సాత్ క్షత్రియస్య బలాన్వితం వైశ్యస్య ధన సంయుక్తం. వైశ్యస్య, వైశ్యుని యొక్క పేరు ఎట్లా ఉండాలి?
ధన సంయుక్తం. వైశ్యుని పేరు ఏముండాలట? డబ్బును చూపించేటటువంటి పేరై ఉండాలా. ఇండికేషన్ ఆఫ్ వెల్త్, సంపద. అందుకే ఏం పేరు పెడతారు మన వాళ్ళు? వెంకటేశ్వర గుప్తా, అవునా కదా? శ్రీనివాస గుప్తా, రామయ్య పంతులు, కృష్ణయ్య శాస్త్రి, రాఘవ శర్మ. ఇక్కడికి వస్తే వీని పేరు శ్రీనివాస గుప్తా. గుప్తమై ఉన్నది, డబ్బు ఉంది దీని కాడ. అటు బరిబత్తలు ఉన్నా సరే గుప్త అంటే ఏమని గుప్తరా అంటాడు, పైసలు బాగున్నట్లు లెక్క. వైశ్య ధన సంయుక్తం. అసలు పాయింట్ ఇక్కడికి వస్తాయి. శూద్రస్య తు జుగుప్సితం. మరి శూద్రుడి పేరు ఎట్టుండాలరా? తు జుగుప్సితం. ఆ పేరు వినగానే ఏం చేయాలి? జుగుప్స పుట్టేటట్టు ఉండాలి పేరు. అందుకే పెంటయ్య, పిచ్చయ్య, ఎల్లయ్య, ఇంకా మల్లిగాడు, బొందలోడు, ఎర్రోడు, కర్రోడు. మార్గం చూసి రాయుడు. మా ఇంటి పక్క, మా ఊరి పక్కన ఒక ఊరు ఉంది, వాళ్ళ ఇంటి పేరు కుక్కలోడు. నాకు భలే ఆశ్చర్యమైంది. నాకు కూడా తెలియదు, వాడు కార్డు తీసుకొచ్చి ఇచ్చిండు మా ఇంటికి. నేను ఆలోచిస్తే కుక్కల వారి పెళ్లి పిలిపోతుంది. ఏమన్నా విలువ ఉంటుంది ఆలయ మనిషికి? మనిషి చచ్చిండు, మనిషి గంగలపోయిండు, కుక్కల వారి పెళ్లి పిలుపట. నాకు ఒక్కరిని చూపిరా, రెడ్డోని, కమ్మోని, వెల్మోని, బాబనోని, కుక్కలోడు ఇంటి పేరు ఒక్కరిని చూపిరు నాకు. అందుకే బూటు తీసుకొని ఎమ్మడే బూటు చూపించాలి. కుక్కలోడు కాదురా నేను, ఏమనాలి? పులివాన్ని, సింహవాన్ని అనాలి. సింహాల పెళ్లి పిలుపని పెట్టాలి ఉల్టా, అంతే కదా? పులి వాళ్ళ ఇంటి పిలుపు, పెళ్లి పిలుపు. ఎందుకురా? నాకు ఈ ఇజ్జతు లేని పేరు నాకెందుకు? అందుకే నేను చెప్తా, మన వాళ్ళకు డప్పులు కొట్టుడు మానేయుండి, చెప్పులు కుట్టుడు మానేయుండి. ఈ డప్పులు చెప్పులు బువ్వ పెట్టవు మనకు. నాకు ఎవరైనా ఉంటే చూపించండి, వేరే ఉద్దేశం ఏం లేదు. నేను కూడా కొత్త రేపటి నుంచి డప్పు, హైకోర్టు గీకోర్టు అంత బంద్ పెట్టి, కోటి గీట అంత పక్కకు నూకి నేను కూడా డప్పు తీసుకొని వస్తాను. నాకు కూడా వస్తాయి. డప్పు కొట్టి ₹1 కోటి సంపాదించడం ఒక్కరు చూపిరు నాకు. ఎందుకు రా మరి ఆ డప్పులు మనకు? బజార్లో తీసుకొచ్చి పలగొట్టి కిరసనాయలు పోసి నిప్పు పెట్టాలి. ఏమన్నారు మరి? ద గ్రేట్ రెవల్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీ ఇంట్లో భారత రాజ్యాంగం ఉండాలి. నీ పిల్లగానికి డబ్బు కాదు ఇవ్వాల్సింది. ఏమివ్వాలి? నిన్ను ఈ దేశానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చేయగలిగిన భారత రాజ్యాంగాన్ని ఇవ్వాలి. అసలు భారత రాజ్యాంగం మన ఇంట్లోనే లేదుగా. ఫస్ట్ పెద్ద పెద్ద నాయకుల నీళ్ళ భారత రాజ్యాంగాలు ఉండవు. ఇంట్లో దేవుని గుడి ఉంటుంది. నాకు చాలామంది తెలుసు మన నాయకులు ఇంట్లో దేవుని గుడి ఉంటుంది. నేను అయిపోయి అడిగి ఏందన్నా గుడి ఉంది అంటే మా భార్య కోసం తమ్మి. అరే ఫాగల్, నీ భార్యను మార్చలేనోని మొత్తం సమాజాన్ని ఉద్ధరిస్తావా నువ్వు? ఇంకా ఇప్పటికీ ఆ రెడ్డి అంటే అంతే గౌరవం ఉంది, ఇప్పటికీ ఆ బ్రాహ్మణ అంటే అంతే గౌరవం ఉంది, ఇప్పటికీ ఆ వెలమదొర అంటే అంతే గౌరవం ఉంది. కానీ నిజమైన ఉత్పత్తి శక్తులు, ఈ సమాజాన్ని బతికిస్తున్న వాళ్ళు, ఈ సమాజానికి బట్టలిచ్చినోడు, ఈ సమాజానికి కుండలిచ్చినోడు, ఈ సమాజానికి చెప్పులిచ్చినోడు, ఈ సమాజానికి ఆఖరికి వాని నమ్మకము మంచో చెడో వాని తలపండు పగలాలంటే కూడా శ్మశానంలో అని తలపండు పగలాలంటే కూడా మళ్ళీ మావోడే మా బేగరోడు పోయి తలకాయ పెట్టి పొడిస్తే ఠాపన బలగంగానే అమ్మ స్వర్గం వచ్చింది రానిపోతాడు ఆడికి. ఇటువంటి వాళ్లకు నాయకత్వం లేదు ఇవాళ. కాంగ్రెస్ చెప్పింది నిన్న 2023 ఎలక్షన్కు ముందు సామాజిక న్యాయం అంటే కేర్ ఆఫ్ కాంగ్రెస్. నేను ఇప్పుడు అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్లను అడుగుతున్నా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో చాకలి కమ్యూనిటీ నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? జనాభా ఎంత ఉంది? ఈ సమాజంలో మంగళ వాళ్ళు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ అసెంబ్లీలో? కుమ్మరోళ్ళు ఎంతమంది ఉన్నారు? పాములాడిచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు? గంగెడ్లోళ్ళు ఎంతమంది ఉన్నారు? ముదిరాజులు ఇద్దరు ఉన్నారు. ఒకరే కదా, శ్రీహరి ఒకడే.
మొత్తం రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది ముదిరాజులు. ఒక్కటి మంగళ్ లేదు, కుమ్మరి లేదు, కమ్మరి లేదు, వడ్రంగం లేదు, పద్మశాలు లేరు, మేరోలు లేరు. అంటే మనోళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఆయనతో ఇల్లే. ఇప్పుడు ఆ కమరోళ్ళు ఇళ్ళలో పోయినాం అనుకో, హై దూరంగా ఉండరా అంటారు. ఈయనకే ఎక్కువ ఉంటుంది ఏది ఈ పిచ్చి, దూరంగా ఉండరా అంటాడు. కౌసలలో ఇళ్ళలో పోతే దూరంగా ఉన్నాడు. మరి మేము దూరంగా ఉంటాం కానీ అసెంబ్లీలో నీ ఎమ్మెల్యేలు ఎక్కడురే? అవునా కదా? కమరోళ్ళు ఇళ్ళలో ముట్టుకోకరా అంటాడు మాలమాది వాళ్ళని. ఇప్పటికి కూడా, ఈరోజు కూడా. మరి మీ ఎమ్మెల్యేలు ఎక్కడుండ్రే? కానీ నువ్వు ఊరికి దూరంగా పెడుతున్నాడు, నువ్వు అంటరానివాడు అనుకుంటున్నాడు, నువ్వు పిచ్చగాడు అనుకుంటున్నాడు, నువ్వు ఈ సమాజంలో అందరికంటే తక్కువ అనుకుంటున్నాడు. సచ్చో చెడో మాలవాది వాళ్ళు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ అసెంబ్లీలో ఇప్పుడు, బికాజ్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. కాబట్టి మన సమాజంలో మనం ఎక్కడున్నాం అనేది జాగ్రత్తగా ఆలోచించవలసిన అవసరం ఉంది మిత్రులారా. మనోధర్మ శాస్త్రం మనకిస్తున్న అంశాలు. ఇన్సల్ట్, ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఇన్సల్ట్. నెంబర్ 2 ఇంజురీ. ఒకవేళ వాళ్ళు ఇన్సల్ట్ చేసినా లొంగలేదనుకో ఏం చేయాలా? ఇంజురీ చేయాలా, పనిష్మెంట్ ఇవ్వాలి వానికి. ఎట్లాంటి పనిష్మెంట్ ఇవ్వాలి? ఏక జాతి జాతిస్తూ వాచాదారుణాక్షిహం జిహ్వాయ ప్రాప్నూయా ఛేదం జఘన్య ప్రభావో హి సహ. మనకి ఎంత వరస్ట్ డెఫినేషన్ ఇచ్చేసి తెలుసా వాళ్ళు? శూద్రుడు అంటే ఏం చెప్పండి? శూద్రుడు అంటే సూదరులు అంటాం మనం ఇక్కడ. సూదరులు అంటే బీసీలు. అవునా? వాడు ఎట్లా అవమానించండి తెలుసా? శూద్రులు అంటే ఎవర్రా అంటే వాడు చెప్తాడు. ఏమంటాడు తెలుసా? వృషాలచ్చ జగనాంగ జన్యచ్చ. వృషాలచ్చ దూడ పెదువులోడు, జగనాంగ జన్యచ్చ. జగనం అంటే నడుము, జగనాంగం అంటే ముడ్డి, జగనాంగ జన్యచ్చ ముడ్డి నుంచి పుట్టినోడు. ఇచ్చిర్రా మనకు వాడు ఇచ్చిన డెఫినేషన్. అవివరచ్చ, శూద్రచ్చ. అవి నేను శ్లోకాలు చెప్తున్నా కదా, రికార్డ్ చేసుకోండి, పెట్టండి సమాజం ముందులా. లేదంటే నా ముందరికి రమ్మనండి, నేను చూపిస్తా కాగితం, డాక్యుమెంటరీ ఎవిడెన్స్. శూద్రచ్చ శూద్రుడేవాడు, అవివరచ్చ నల్లగుండేటోడు, వృషాలచ్చ దూడపెదువులోడు, జగనాంగ జన్యచ్చ ముడి నుంచి పుట్టినోడు. మరి బ్రాహ్మడు ఉత్తమాంగోద్భవ శరీరంలో అన్నిటికంటే ఉత్తమాంగోద్భవ, అన్నిటికంటే ఉత్తమైంది తలకాయ. ఈ తలకాయ నుంచి ఎవడైతే పుడతాడో వాడు బ్రాహ్మడు. వానికేం డెఫినేషన్ ఇచ్చుకుండు, మనకేం డెఫినేషన్ ఇచ్చిండు? అన్నిటికంటే ఉత్తమైంది ముఖం, ముఖంలో నుంచి బ్రాహ్మడు పుట్టిండు. అన్నిటికంటే దరిద్రమైంది ముడ్డి, వీడి ముడ్డి నుంచి పుట్టిండు. మరి వానికేం గౌరవం ఇచ్చింది మన ధర్మశాస్త్రం? మనకేం గౌరవం ఇచ్చింది? అధ్యాపనం అధ్యయనం చాయజనం యాజనం దానం ప్రతిగ్రహం చైవ బ్రాహ్మణ నామ కల్పయే. ఏం చేయాలి? వానికేం ధర్మం, మనకేం ధర్మం? అందుకే ఈ మనుధర్మ శాస్త్రాన్ని 1927వ సంవత్సరంలోనే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ వేలాది మందిని సహా ఏం చేశాడు? ఒక దగ్గర సమీకరించి నిట్టని నూనె తగలబెట్టేశాడు. దిస్ ఈజ్ ద బుక్ ఆఫ్ వరస్ట్ థింగ్స్ అన్నాడు. ప్రపంచంలో అన్నిటికంటే వరస్ట్ బుక్ ఏదైనా ఉంటే ఇదే అన్నాడు ఆయన. నెక్స్ట్ పనిష్మెంట్ ఎట్లుంటుందో చూడు, ఇక్కడ చెప్తున్నాడు. ఏకజాతి ద్విజాతిస్తూ వాచా దారుణయాక్షివం జూహాయ ప్రాప్నూయాచ్ఛేదం జఘన్య ప్రభోహి సహ. ఏం చెప్తున్నాడు? ఎవడైనా ఒకవేళ ఈ శూద్రుడు అనేటటువంటి వాడు అగ్రకులాలను చెప్పుకున్నటువంటి వాళ్ళని తిట్టినా, వాళ్ళ వైపు చూసినా, వాళ్ళు చదివేటటువంటి శాస్త్రం చదివినా, జిహ్వాయ ప్రాప్నూయాచ్ఛేదం, జిహ్వాయ నాలుక, ప్రాప్నూయాచ్ఛేదం నిట్ట నీరు చీల్చిపడేయాలి. వాళ్ళు రాసిన పుస్తకమే చూపిస్తున్నా, అదే మన ధర్మశాస్త్రం చెప్తుంది. నాలుకలు కోసేయర్రా అన్నది. ఇంజస్టిస్ ఆర్ ఇంజురీ. ఒక చోట అంటది శూద్రునికి కర్రు కాల్చి వాత పెట్టాలి అంటది. శూద్రుడు వినకపోతే కర్రు కాల్చి వాత పెట్టాలి. సరే, స్త్రీలకు ఏం చెప్పిందో నీకు ఇంతకుముందే చెప్పినా నేను. ఇంకా స్త్రీల మీద చాలా భయంకరంగా రాసి ఈ పుస్తకంలో. ఇక రెండోది డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఇన్సల్ట్ అండ్ ఇంజురీ. అవమానించు, వినకపోతే గాయపరచు. సెకండ్ పాయింట్ డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. సాధ్యమైనంత మేరకు మనుషుల్ని విభజించుకుంటాము, ముక్కలు ముక్కలు చేయాలా. డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. ఎంత సాధ్యమైతే అంత విభజించాలా.
డివైడ్ అండ్ రూల్ అంటారు కదా, డివైడ్ అండ్ రూల్ ఎంత సాధ్యమైనంత అంత. చూడండి, కింద మాదిగోళ్ళు, అందరూ ఏమనుకుంటారు మాదిగోళ్ళు కింద అనుకుంటారు, కానీ మాదిగోళ్ళ కంటే ఇక్కడ కింద ఉంటారు డక్కలోళ్ళు, చిందోళ్ళు, మాస్టోళ్ళు. వాడు ఇంకా కింద, వాడు ఆనకంటే కింద రా అంటే వాని కూడా ఇంకో కింద ఉంటాడు ఆయన భార్య. చూసారా, ఫస్ట్ డక్కలు చిందోళ్ళ భార్యలు, వాళ్ళ మీద డక్కలోళ్ళు చిందోళ్ళు, వాళ్ళ మీద మాదిగోళ్ళు, మాదిగోళ్ళ మీద మాలోళ్ళు, మాలోళ్ళ మీద సాకలోళ్ళు, సాకలోళ్ళ మీద కుమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళ మీద కుర్రోళ్ళు, కుర్రోళ్ళ మీద గౌండ్లోళ్ళు, గౌండ్లోళ్ళ మీద కుర్రోళ్ళు, కుర్రోళ్ళ మీద గొల్లోళ్ళు, గొల్లోళ్ళ మీద ముదిరాజులు, ముదిరాజుల మీద మున్నూరు కాపులు, తర్వాత ఇక్కడ మధ్యన ఇంకా పద్మశాలీలు, మేరోళ్ళు, కమ్మరోళ్ళు, కంసలోళ్ళు, వాళ్ళ మీద రెడ్డి, రెడ్డి మీద దొర, దొర మీద బ్రాహ్మణ, కమ్మ. How a divisive society was created by this, an equal society was created by this book only. అందుకే దీని అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్, actually it is a past but we are practicing today as presence అంటాడు ఈ పుస్తకాన్ని గురించి. అసలు అంబేద్కర్ గారు దీన్ని చీల్చి చెండాడు. డిస్ట్రక్షన్, ఎట్లా డిస్ట్రక్షన్ చేయాలో తెలుసా? కంటి కనబడనంత విధ్వంసం జరుగుతుంది. ఎట్లా విధ్వంసం జరుగుతుంది? బ్రాహ్మణుడు బ్రాహ్మణే చేసుకోవాలి, క్షత్రియుడు క్షత్రియురాలను చేసుకోవాలి, వైశ్యుడు వైశ్యురాలను చేసుకోవాలి. శూద్రుడు చేసుకున్న తర్వాత 13 వర్గాల దగ్గరికి ఒక్కొక్క రాత్రి పంపించిన తర్వాత చివరి రాత్రి వాడు కాపురం. ఎంత విధ్వంసం ఇది! ఎంత డిస్ట్రక్షన్ చేసేది సమాజాన్ని. ఒక్క కులానికి ఇంకో కులం మాట్లాడుకోదు, ఒక కులాన్ని ఇంకో కులం చూసుకోదు, ఒక కులాన్ని ఇంకో కులం తాకదు, ఒక కులాన్ని ఇంకో కులం ఏమి చేయదు, టాలరేట్ చేయలేదు. ఇది మన ధర్మశాస్త్రం సృష్టించినటువంటి విధ్వంసం సోదరులారా. దీనికి వాళ్ళు వాడుకున్నటువంటి ప్రధానమైన ఆయుధం వర్ణ అండ్ కాస్ట్. చాలామంది ఏమంటారంటే వర్ణం వేరు కులం వేరండి. ఇప్పుడు ఆయన ఎవరు, చిన్నజీయర్ స్వామి, చాగంటి కోటేశ్వరరావు, గరికపాటి నరసింహారావు, ఈ బిడ్డలంతా ఏం చెప్తారు? వర్ణం వేరు కులం వేరండి. వర్ణ వేరు కులం వేరా? అంబేద్కర్ ఏమంటే తెలుసా? ద పేరెంట్స్ ఆఫ్ క్యాస్ట్ ఈజ్ వర్ణ. కులం యొక్క తల్లిదండ్రులు ఎవరు అంటే వర్ణం. వర్ణం స్ప్లిట్ అయినాకనే కులం అయింది. ఇది దీని యొక్క ప్రాథమిక మౌలిక నేచర్, క్యారెక్టర్స్ చెప్తున్నా మీకు మన ధర్మశాస్త్రాన్ని. లోపలికి ఉదాహరణతో చూపించడం కూడా చూపిస్తా, కానీ టైం లేదు మనకు. సో ద క్యారెక్టర్ ఆర్ నేచర్ ఆఫ్ ది మనుధర్మ ఈజ్ ఏంటి? నెంబర్ 1 ఇన్సల్ట్ అండ్ చెప్పాలి, ఇన్సల్ట్ అండ్ ఇంజురీ. నెంబర్ 2 ఈస్ డివిజన్ అండ్ డిస్ట్రక్షన్. థర్డ్ వన్ ఈస్ సూపర్ మ్యాన్ అండ్ స్లేవ్. సూపర్ మ్యాన్ అండ్ స్లేవ్. అందరికంటే గొప్పవాడు బ్రాహ్మడు, అందరికంటే దరిద్రుడు మాలమాదిగలు. స్లేవ్స్ అండ్ సూపర్ మ్యాన్. ఇది మన ధర్మశాస్త్రం. అందుకే మా స్కైలాబ్ ఏమంటున్నాడు, మన ధర్మశాస్త్రాన్ని మంటల్లో పెట్టి దాన్ని ఓడిస్తాము. అందుకే పేరు పెట్టింది అది. ఎందుకు? మన ధర్మశాస్త్రం అంటే విధ్వంసం, మన ధర్మశాస్త్రం అంటే అన్యాయం, మన ధర్మశాస్త్రం అంటే అవమానం, మన ధర్మశాస్త్రం అంటే విభజన, మన ధర్మశాస్త్రం అంటే విధ్వంసం, మన ధర్మశాస్త్రం అంటే గాయపరచడం, మన ధర్మశాస్త్రం అంటే సర్వ మానవాళి ఒకరి ఒకరు చూసుకోకుండా కలుసుకోకుండా మానవీయ విలువలతో బతకడం. అందుకే ఇంతటి దుర్మార్గానికి కారణమైన ఈ దేశము అత్యంత అధోగతిపాలు కావడానికి కారణమైన ఈ మన ధర్మశాస్త్రాన్ని పాత్ర పెట్టి ఓడిస్తామంటుంది కేవీపీఎస్ ఈరోజు. రెండోది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగం. మరి దీన్ని ఓడిస్తావు కరెక్టే, దాన్ని ఎందుకు గెలిపియాలి? అది కూడా పాయింటే కదా. ఒకవేళ భారత రాజ్యాంగం సరిగ్గా ఇంప్లిమెంట్ అయితే ఈ దేశంలో ఉన్న జాతీయ వనరులన్నీ కూడా, ఈ దేశంలో ఉన్న రోడ్లు, ఈ దేశంలో ఉన్న నదులు, ఈ దేశంలో ఉన్న సంపద, ఈ దేశంలో ఉన్న పంటలు, ఈ దేశంలో ఉన్న ఆస్తులన్నీ జాతీయం చేయొచ్చు. కాబట్టి మరి భారత రాజ్యాంగాన్ని ఎందుకు కాపాడుకోవాలి మనం? ఆయన రాసిండు, ఆయన భారత రాజ్యాంగాన్ని గెలిపిస్తాం, వట్టి కూడా కాదు. భారత రాజ్యాంగాన్ని ఎందుకు గెలిపించాలో చదివి నేను ముగించేసి అయిపోయింది. రాజ్యాంగాన్ని గెలిపించాలి అంటే భారత రాజ్యాంగం యొక్క ఇరుసు ఏంటంటే ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ లిబర్టీ. ఏమన్నాడు? ఒకని కింద ఒకటి పైన అన్నాడు కదా. ఈయనేమంటున్నాడు? ఐసా నై చలేగా, ఐసా నై చలేగా. ద మెయిన్ సెంట్రల్ పాయింట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వాలిటీ. అందరూ సమానమే, ఇట్లా లేదురా, ఇట్లా అన్నాడు. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా.
ఇంతకుముందు మీకు భారత రాజ్యాంగం మన ధర్మశాస్త్రంలో శ్లోకం ఎట్లా వినిపిస్తున్నానో అట్లాగే భారత రాజ్యాంగం నుంచి కూడా చెప్తాను. ఆర్టికల్ 14, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా, నో క్యాస్ట్, నో క్రీడ్, నో రిలీజన్, నో జెండర్, నో రీజన్, నో రిలీజన్, నో క్రీడ్, irrespective of the all the human beings who born in this country are equal. అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. నువ్వు ఈక్వాలిటీ కోరుకుంటావా, లేకపోతే ఇంతకుముందు అక్కడ చెప్పినట్టు కింది నుంచి పైకి కోరుకుంటావా? అందుకే చీకటి కమ్మిన వాడల సూర్యుడవై ఉదయించి అంటరాని బతుకులలో ఆయన ప్రతినిత్యం ఈ అనగారిన అసమానతలతో కునారిల్లుతున్న ఈ ప్రజల కోసం ఆలోచించాడు అంబేద్కర్. అందుకే సగర్వంగా ఎక్కడైనా మనం తలెత్తుకొని చెప్పొచ్చు, వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఓడంటాడు అసలు రాజ్యాంగమే అంబేద్కర్ రాయలేదు అంటాడు. నేను చూపిస్తా రాజ్యాంగం ఎట్లా రాసిండో, ఎందుకు రాసిండో నేను చూపిస్తా. ఒక ఆయన అంటాడు బిఎన్ రావు గారు దీనికి మొత్తం సూత్రకర్త అంటాడు. ఆ బిఎన్ రావు గారు అంబేద్కర్ గురించి ఏం మాట్లాడినో అని చెప్తా. ఎవడో వాడొక్కడే కాదు, అట్లాంటి తలకాయలు చాలా ఉన్నాయి, నీకు ఆడొక్కడే కనబడుతుండు. వాట్ బిఎన్ రావు స్టేటెడ్ అబౌట్ ది డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్. ఫస్ట్ అది తెలుసుకోవాలి మనం. భారత రాజ్యాంగం యొక్క మొదటి రోజున చర్చ ప్రారంభమైతే అనతి కాలంలోనే అంబేద్కర్ గారికి టైం ఇచ్చాడు బాబు రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ అంబేద్కర్ యూ కెన్ స్పీక్ అన్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు లేచి నిలబడి సరిగ్గా కోడ్ సరి చేసుకున్నాడు. ఆయన అంటాడు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్ దట్ ది హానరబుల్ ప్రెసిడెంట్ మే కాల్ మీ. ఈ ప్రెసిడెంట్ ఈ రోజు నన్ను మాట్లాడమంటాను నేను అనుకోలే. బికాస్ సో మెనీ సీనియర్స్ ఆర్ దేర్. తలకాయలు చాలా ఉన్నాయి ముందర. పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పండిత వల్లభ పంత్, హెచ్జే కామత్, జయాకర్, ఎంతమంది చాలా ఉన్నాయి తలకాయలు ముందర. వాళ్ళు మేము పెద్దోళ్ళం అనుకుంటున్నారు, స్వతంత్రమే మేము తీసుకొచ్చినాం అనుకుంటారు. వాళ్ళు మాట్లాడినాక ఎప్పుడో అసలు అనుకున్నాడు అంబేద్కర్ గారు. కానీ వాళ్ళలో చర్చ చూస్తే ఉత్తదే బసే ఓనికి లేదు, ఒక్కని మాట్లాడరాట్లే. ఈ రాజేంద్ర ప్రసాద్ చూసి అంబేద్కర్ గారు నువ్వు అన్న మాట్లాడవా అన్నాడు. బహుజనులు మెజారిటేరియన్ పీపుల్ ఈ దేశాన్ని పరిపాలించాలా. ఎస్, అందుకే అంబేద్కర్ అన్నాడు, ఐ వాంట్ టు సీ యు యాజ్ ద రూలింగ్ క్లాస్. నా ప్రజలారా, నేను మిమ్మల్ని పాలకపక్షంగా చూడాలి, రూలర్స్ కాదు, రూలింగ్ క్లాస్. మిమ్మల్ని పాలకులుగా చూస్తా అంటే వీడు బిచ్చగాన్లాగా చిప్పబట్టుకొని ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ ఇవ్వు. అరే క్యా సోచ్ రహే తు. వాడు ఎవరు అనిపిట్టే తీసుకుపోయి ఎలా కలిపి కాంగ్రెస్ లో కలిపి టికెట్ కావాలంటే వాడు ఆల్రెడీ ఎమ్మెల్యే. బిడ్డను ఎంపీ చేస్తానికి ఉన్నది పోగొట్టుకుని ఉండదు చూడు. కొండ నాలుగు మంది చేస్తే ఉన్న నాలుగు ఊసిపోయిందట. ఇది మన నాయకుల పనితీరు. ఇది ప్రజాస్వామ్యం అపహాస్యం కాబడుతుంది ఈ దేశంలో. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు మనుధర్మ శాస్త్రానికి వ్యతిరేకంగా దాన్ని కూకటి వేలతో పీకేస్తూ దాని అసలు అంబేద్కర్ గారి నుంచి ఒక మాట చెప్తా. ఒకరోజు ఇట్లే రిజర్వేషన్ల మీద చర్చ వచ్చింది. ఎక్కడ? అప్పుడున్న కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అంటాం మనం దాన్ని, రాజ్యాంగ పరిషత్తులో చర్చ వస్తే అంబేద్కర్ లేచి మాట్లాడుతుంటే వల్లభాయ్ పటేలే దయా దాని గురించి మాట్లాడుతున్నాడు. అదేంటి, నేను వచ్చింది దానికోసం కదా ఇళ్లకు. వై ఐ కేమ్ టు ది అసెంబ్లీ. ఈ పార్లమెంట్కి ఎందుకు వచ్చినా నేను? టు డిస్కస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్. నా ప్రజల కోసం వచ్చినా కదా, అవే మాట్లాడుతూ అంటే ఏంది? నోనో అవి మాట్లాడితే మెరిట్ దెబ్బతింటుంది అన్నాడు. అంబేద్కర్ గారు వెంటనే లేచి కింద పడేసి, మీకు మీ సభకు ఒక నమస్కారం, నేను రేపటి నుంచి రాటేనని వెళ్ళిపోయాడు. వాకౌట్. రెండో రోజు సప్పగుంది సభ, మూడో రోజు మళ్ళా సభ పడింది, నాలుగో రోజు అసలు గొంతే లేదు. అప్పుడు దేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి మొదలుకొని ఈ సోకాళ్ళు దొంగనాకులకు చెప్పండి ఈ మాట, అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదంటూ చెప్పండి. ఎక్కడికాంచి ప్రధానమంత్రి నుంచి మొదలు పెట్టుకొని సాధారణ సభ్యుడి దాకా అంబేద్కర్ గారి ఇంటికి పోయి, అయ్యా నువ్వు లేకపోతే అసెంబ్లీ పార్లమెంటు మూగబోయింది. దెర్ ఈజ్ నో సిల్వర్ టాంగ్ ఇన్ అవర్ పార్లమెంట్ టు లిసన్. నువ్వేం పెట్టాలనుకుంటున్నావు పెట్టు, కానీ నువ్వు పార్లమెంట్కి రమ్మన్నావు. నువ్వు రాజ్యాంగంలో ఏమి రాయాలనుకుంటున్నావో అది రాయు, మేము అడ్డు చెప్పాము, ఇప్పటికి తప్పయింది, నువ్వు లేకపోతే అది నడిచేటట్టు లేదు, నువ్వు 100% రావాల్సింది అంటే అప్పుడు ఆయన వచ్చి భారత రాజ్యాంగంలో నీ జాతి గౌరవానికి కావలసిన ప్రతి అంశాన్ని పొందుపరిచాడు. అందుకు రాజ్యాంగాన్ని గెలిపించుకోవాలా. ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అంటే సహోదరత్వం. అన్నదమ్ముల్లాగా ఉండాలి దేశ ప్రజలు, కానీ బద్ధశత్రువులాగా ఉన్నారు ఈ దేశంలో.
అవునా కదా? ఒక్కలోనికి ఒక్కలోనికి ఎట్టుంటుంది? పచ్చ గడ్డేస్తే మండిపోతుంది. మాది కూడా అన్టచబుల్ రా అంటే, మాలోడు అన్టచబుల్ రా అంటే, మళ్ళీ వీడికి వీడే అన్టచబుల్. సన్నాసి గుద్దుకుంటే బూడిద రాలినట్టు లేదా? ఇప్పుడు ఏం నడుస్తుంది పంచాయతీ? ఇప్పుడు మనోడే అంటాడు కృష్ణాబాయ్, బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నట్టు ఏబీసీడీ ఇస్తుంది కాబట్టి చేస్తున్నా అంటాడు. మాలో మరి మీరు కాంగ్రెస్కి ఎందుకు చెప్తున్నట్టు ఏబీసీడీ వద్దంటారు కాబట్టి చేస్తున్నాం అంటాడు. క్యా మజా చల్ రహా హై ఇస్ దేశ్ మే, క్యా మజా హై. అందుకే ఫ్రాటర్నిటీ ఉండేవా సమాజంలో. థర్డ్ వన్, లిబర్టీ. మైక్ తీసుకొని మాట్లాడుతున్నా లేదా? ఇక్కడ కట్టుకున్నావా లేదా? ఈనాడు కూర్చుండా లేదా? డాక్టర్లు ఉండరా లేదా? ఇంజనీర్లు ఉండరా లేదా? ఐఏఎస్లు ఉండరా లేదా? ఐపీఎస్లు ఉండరా లేదా? ఎమ్మెల్యేలు ఉండరా లేదా? ఎంపీలు ఉన్నారా లేదా? మంత్రులు ఉన్నారా లేదా? గుడ్డోడో చెవిటోడో ఎవడైతే ఉండడు కదా. లిబర్టీ. ఈ భారత రాజ్యాంగం యొక్క ప్రాథమిక మౌలికమైన సూత్రం ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ. మిమ్మల్ని ఎవరైనా అడిగితే చెప్పండి, భారత రాజ్యాంగం అంటే ఏంటంటే ఏం చెప్పాలి? ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ. ఈ మూడింటిని గెలిపించుకుంటే దేశం ఈ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే ముందు వరుసలో నిలబడి మనం అందరం కూడా సగర్వంగా తలెత్తుకొని కులమత లింగ భేదాలకు వ్యతిరేకంగా ఒక సర్వమానవ సమానత్వాన్ని, సమాజాన్ని సృష్టించగలదు అని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ